తన బిడ్డ చనిపోతే కారణం కూడా చెప్పనటువంటి పోలీసుల మీద ఓ తల్లి చేస్తున్న తిరుగుబాటు ఇది. నా కొడుకు తౌషిక్ ఇక్కడే మరణించాడు, సింగరాయకొండకు సంబంధించిన ఓ మహిళ చెప్తుంది. నేను ఇక్కడే మరణిస్తా, 11 ఏళ్ల నా కొడుకు చనిపోయి 6 నెలలు అవుతున్నా, ఇంతవరకు దోషుల మీద ఎటువంటి చర్యలు లేవు, కోర్టును ఆశ్రయించిన లాయరే నాకు అన్యాయం చేశాడు, చివరికి నాకు మరణమే శరణ్యం, నేను ఇంటి దగ్గర ఉంటే నా బిడ్డ పదే పదే గుర్తుకొస్తున్నాడు, నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు, నా శవమే కొండు కదులుతుందంటూ తల్లి మౌలాబి గుండెల విషయాలు విలపించారు. ప్రకాశం జిల్లా మూలగుంటపాడు పంచాయతీలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్ దగ్గర ఆదివారం నిరసనకు దిగారు. ఈ స్కూల్ వాళ్ళు నా కొడుకు గొంతులో పెన్నుతో పొడిచి చంపేశారు, ఆత్మహత్య అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇది 11 ఏళ్ల పిల్లవాడు ఆత్మహత్య చేసుకుంటాడా అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. మేమంతా ఓట్లు వేసి గెలిపించుకున్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఈ సమస్యను ఎవరూ తన వద్దకు తీసుకుని రావద్దని మా కులస్థల సమావేశంలో తెగేసి చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపనని, తాను ఇక్కడే చనిపోతానని ఆమె తేల్చి చెప్పారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు ఆమె నచ్చజెప్పి ఇంటికి పంపించారు.